పూర్వం ఒక రాజుగారి దివాణంలో కొంతమంది ఉద్యోగులు ఉండేవారు. వీరి అధికారము, బాధ్యతలన్నీ మంత్రిగారు చూస్తూ ఉండేవారు. ఉద్యోగులు ప్రతిరోజు దివాణానికి నిర్ణీత సమయానికి వచ్చి మంత్రిగారు కనుసన్నల్లో మెలుగుచూ ఎవరి పని వారు చేయుతున్నారు. ఇట్లా కొంతకాలం గడిచేసరికి ఒక ఉద్యోగి వృద్ధుడైనందువలన ఆ ఉద్యోగాన్ని ఒక యువకునికి ఇచ్చాడు మంత్రిగారు. ఆ యువకుడు ప్రతిరోజు దివాణానికి నిర్ణీత సమయానికంటే ముందే వచ్చేవాడు. మంత్రి కనబడినప్పుడల్లా వంగి వంగి నమస్కారం చేస్తూ తనది కాని పని కూడా కల్పించుకొని చేస్తూ ఉండేవాడు. కానీ మంత్రి ఆ యువకుణ్ణి తన విధి నిర్వహణలో మందలించాడు. ఒకరోజు రాజుగారు గుర్రం మీద బయటకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఆయన వేలికి ఉన్న వజ్రపు ఉంగరము జారి కింద పడిపోయింది. అది ఆ యువకుడికి దొరికింది. ఆ యువకుడు దానిని తీసుకుని రాజు వద్దకు వచ్చి అతి వినయంగా నమస్కారం చేసి, మహారాజా, ఈ వజ్రపు ఉంగరము తమరు వెళ్ళి వస్తున్నప్పుడు జారి కింద పడిపోయింది. ఇది నాకు దొరికింది. మీకు ఇచ్చి నా విశ్వాసాన్ని చాటుకుందామని వచ్చాను అని అన్నాడు. రాజుగారు ఆ యువకుని యొక్క నిజాయితీకి ఎంతగానో మెచ్చుకొని క్రమంగా ఆ యువకుని రాజు చెంత చేరి తీయని మాటలు చెబుతూ తాను అందరికంటే మిక్కిలి ప్రీతిపాత్రుడయ్యాడు. అప్పటి నుంచి ఆ యువకుడు రాజుగారి వద్దకు యథేచ్ఛగా రావడం పోవడం ప్రారంభించాడు. రాజభటులు ఎప్పుడు అడ్డు చెప్పేవారు కాదు. రాజభటులు మరి మాపై ఏమైనా చాడీలు చెప్తాడా అనుకొని భయపడేవారు. ఒకరోజు దివాణంలో కోశాధికారంలో పనిచేసే ఒక ఉద్యోగి హఠాత్తుగా మరణించాడు. ఇతడు ప్రజల వద్ద వసూలు చేసిన సుంకాన్ని లెక్కించి పెట్టెలో పెట్టి భద్రపరుస్తూ ఉండేవాడు. ఈ ఉద్యోగి మిక్కిలి నమ్మకస్తుడై ఉద్యోగంలో ఉండేవాడు కనుక రాజు మంత్రిని పిలిపించి కొత్తగా చేరిన యువకుణ్ణి నియమించాలని ఆదేశించాడు. మంత్రి రాజు ఆదేశాలకు మేరకు ఆ యువకుణ్ణి గణకునిగా నియమించాడు. ఒక కన్ను వేసి ఉంచాడు. కొంతకాలం జరిగింది. ఒకరోజు రాత్రి కోశాధికారంలో సొమ్ము పెట్టి ఆ యువకుడు అపహరించి ఇంటికి తీసుకుని వెళ్ళి సొమ్మును పెరట్లో పాతిపెట్టి ఖాళీ పెట్టెను తిరిగి తీసుకుని వచ్చి కోశాధికారంలో పెట్టాడు. మరునాడు ఉదయం యువకుడు కోశాగారంలోని వచ్చిన పెట్టెను తెరిచి అటూ ఇటూ చూసి సొమ్ము ఎవరో దొంగలించారంటూ మహారాజు చెంతకు పరుగు పెట్టాడు. మహారాజా, కోశాధికారంలో సొమ్ము మాయమైపోయింది. నిన్న మంత్రిగారు కోశాధికారానికి వచ్చి నేను సొమ్ము లెక్కించుండగా నా వద్ద నుండి సొమ్ము బలంగా తీసుకుని పోయారు. నన్ను చంపబోయారు. అప్పుడు నేను ధైర్యంగా అడ్డగించాను. రాజుగారితో చెప్తానని అన్నాను. కానీ అతను నన్ను భయపెట్టి ఇక్కడి సొమ్ము వదిలిపెట్టి పో, రాజుగారికి చెప్తే నిన్ను చంపేస్తానని బెదిరించాడు. చీకటి పడగానే ఆ సొమ్ము పెట్టెను భద్రంగా ఉంచి తాళం వేసి భటులను అప్రమత్తంగా ఉండమని హెచ్చరించి నేను ఇక్కడి నుంచి వెళ్ళాను. కానీ ఏం లాభం, సొమ్ము మాయమైపోయింది. మంత్రిగారే ఈ పని చేసి ఉంటారని రాజుగారికి మంత్రిపై గట్టిగా అనుమానం కలుగునట్లు చెప్పాడు. ఆ యువకుని మాటలను రాజుగారు నమ్మి మంత్రిని పిలిపించి సొమ్ము ఏమైంది అని నిలదీశాడు. అప్పుడు మంత్రిగారు, మహారాజా, ఈ దుర్తుడు సొమ్మును అపహరించి తన ఇంటి పెరట్లో పాతిపెట్టాడు. నిన్న సాయంకాలం నేను చీకటి పడగానే నగరమంతా మన పరిపాలన గురించి జనమేమనుకుంటున్నారో తెలుసుకోవడానికి మారువేషంలో తిరుగుతుండగా ఈ యువకుడు కోశాధికారంలోని పెట్టె ఇంటికి తీసుకు వెళ్ళిపోగా అతనిని నేను వెంబడించాను. ఈ సొమ్ము అతను ఇంటి పెరట్లో పాతిపెట్టాడు. ఖాళీ పెట్టెను తీసుకొని కోశాధికారానికి తీసుకువచ్చి పెట్టాడు. ఇప్పుడే భటులను వెంటనే పంపించి సొమ్మును తెప్పించండి అన్నాడు మంత్రి. రాజుగారు వెంటనే భటులను పంపి ఆ యువకుని ఇంటికి వెళ్ళి పెరట్లో పాతిపెట్టిన సొమ్మును తవ్వించుకొని తీసుకొని వచ్చారు భటులు. ఆ యువకుని ముఖం వెలవెలలాడిపోయింది. రాజుగారు ఆ యువకుని మాటలు నమ్మి మంత్రిని అనుమానించినందుకు క్షమాపణలు చెప్పి ఆ ధూర్తుడైన యువకుణ్ణి ఖైదు చేయించాడు. నీతి: అతి వినయం ధూర్త లక్షణం.